చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లిలో టీడీపీ నేత జనార్దన్ నాయుడు అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వారీను ఆక్రమించి మైనింగ్ నిర్వహిస్తున్నాడు. క్వారీలో చిన్నస్వామి అనే కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో డబ్బులు ఇవ్వాలని అడిగినందునే చిన్నస్వామిని చంపి క్వారీలో పడేసినట్లు ఆరోపణలున్నాయి. చిన్నస్వామి మృతిపై వైఎస్ఆర్సీపీ నేతలు, మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా, అన్యాయంగా, అనుమతి లేకుండా ఈరోజు ఆ క్వారీ రన్ చేసిన కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. దీనికి స్పందించవలసిన బాధ్యత సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా గతంలో దీనిపైన అనేక ఆరోపణలు వచ్చాయి. క్వారీపై సాక్షాత్తు చంద్రబాబు నాయుడే దీని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తక్షణమే చర్యలు తీసుకొని దానిపైన అనుమతులు ఉన్నాయా లేదా అని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తక్షణమే ఆ క్వారీని నిలుపుదల చేయాలి. ప్రభుత్వం బాధ్యత వహించాలి. స్థానిక ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏడీ గారు కానీ, కరెంట్ వారు కానీ అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఇలాంటి అక్రమాలు జరగకుండా ఆపగలిగితే ఇలాంటి ప్రాణాలు పోకుండా ఉంటాయని వారికి సౌనీయంగా, వినయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయమూర్తిని అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి, చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి పలమనేరు నియోజకవర్గంలో కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రధానంగా పలమనేరు మండలంలో ఉన్నటువంటి కొలమాసనపల్లిలో యొక్క శరత్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి క్వారీని జనార్దన్ నాయుడు అనేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేత ఆక్రమించారు. 2 నెలలుగా దానికి సంబంధించి క్వారీ రన్ చేస్తూనే అతనికి ఇవ్వాల్సినటువంటి లీడ్కి నగదు ఇవ్వకుండానే ఏకపక్షంగా యొక్క ఆక్రమణ చేసి జనార్దన్ నాయుడు దాన్ని రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2 నెలలుగా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించి జీతాలు ఇవ్వలేదు. యొక్క క్రమంలోనే చిన్నస్వామి అనేటువంటి ఒక కూలి నిలదీసిన పాపానికి అతను అక్కడికక్కడే చంపివేయడం జరిగింది. యొక్క విషయం బయటకు రాకుండా పోలీసులతో పంచాయతీ చేస్తూ బాధిత కుటుంబానికి 1 లక్ష రూపాయల మేరకు నగదు ఇచ్చి దాన్ని పంచనామా చేసి దాన్ని తాత్కాలికంగా మూసివేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానికమైనటువంటి ప్రజలు దీన్ని అడ్డుకుని యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సహకారంతో యొక్క బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ యొక్క అక్రమ క్వారీ నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నగదు ఇవ్వాలి అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్గ్రేషియా ఇచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. అనధికారికంగా శరత్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ యొక్క క్వారీని రన్ చేస్తున్నటువంటి జనార్దన్ నాయుడు యొక్క మృతికి కారణమయ్యారు. ఈ క్రమంలోనే బాధితులైనటువంటి కుటుంబానికి న్యాయం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలేదు లేదు. ఈ యొక్క శరత్ కుమార్ కి సంబంధించి ఈ యొక్క కుటుంబానికి అన్యాయం జరుగుతూనే జనార్దన్ నాయుడు ఏకపక్షంగా తన క్వారీని ఆక్రమించారంటూ పోలీస్ అధికారులకు, ఇటు మైనింగ్ అధికారులకు, ఎలక్ట్రికల్ అధికారులకు కూడా దాని విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ కూడా ఓవైపు అధికారికంగా లెటర్లు పెట్టినప్పటికీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టి జనార్దన్ నాయుడుకు అండగా నిలుస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే చిన్నస్వామి మృతి కూడా జరగడంతో ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.